హలో గైస్, ఈ వీడియోలో పీకేఎల్ సీజన్ 12 టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం. మొదటగా మన బయోలో ఉన్న సెకండ్ లింక్ని క్లిక్ చేయండి. పీకేఎల్ టికెట్స్ 2025 క్లిక్ చేస్తే మనం ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ మ్యాచ్కి అటెండ్ అవ్వాలనుకున్నామో ఆ మ్యాచ్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు బుక్ టికెట్ పైన క్లిక్ చేయండి. నేను మీకు లైవ్లో బుక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మ్యాచ్కి అటెండ్ అవ్వాలనుకున్నాను, అందుకని బుక్ టికెట్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నేను ఈ పేజీకి రీడైరెక్ట్ అయ్యాను. ఇక్కడ చూసుకున్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అంటే డ్యూరేషన్ ఎంతసేపు, ఏ వరకు టికెట్ తీసుకోవాలి, ఇలా. మనం ఇప్పుడు బుక్ టికెట్ పైన క్లిక్ చేస్తాం. బుక్ టికెట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మనం మ్యాచ్ ఎక్కడ నుంచి చూడాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి, బ్లాక్ డి ఇలా ఉంటాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఏ నుంచి చూడాలనుకుంటున్నా, అందుకని బ్లాక్ ఏ పైన క్లిక్ చేసా. క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ ఎన్ని టికెట్స్ కావాలంటే మనం చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇలా ఎన్ని కావాలంటే అన్ని చూస్ చేసుకొని బుక్ టికెట్ పైన క్లిక్ చేయాలి. ఎన్ని టికెట్స్ కావాలో సెలెక్ట్ చేసుకొని యాడ్ టు కార్ట్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. మనం ఇచ్చిన 10 డిజిట్ మొబైల్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. సో ఓటీపీతో ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసినంటే ఇక్కడ మనం ఈ పేజీకి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ ఏంటంటే అడిషనల్గా బుకింగ్ ఫీజు అనేది యాడ్ అవుతుంది. ఒకసారి అమౌంట్ చూస్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ ఫస్ట్గా మన నేమ్ అని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఇక్కడ ఇస్తున్నా, నా పేరు ఎంటర్ చేస్తున్నా. అలాగే మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ నేషనాలిటీ కింద ఇండియన్ రెసిడెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ స్టేట్, నేనైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఈమెయిల్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఎంటర్ చేయాలి. తర్వాత చెక్ బాక్స్ పైన టిక్ చేయాలి. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయాలి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ మెథడ్ అడుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసుకుంటే పే లేటర్ ఆప్షన్ ఉంది, కానీ ప్రస్తుతానికి అది వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ వ్యాలెట్స్, యాడ్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్ ద్వారా మనీ పే చేయొచ్చు. నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ బ్యాంక్ అయినా ఉంటే దాని ద్వారా. అండ్ నెక్స్ట్ యూపీఐ ఐడి యూజ్ చేసి పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ యూపీఐ ఐడి ద్వారా పే చేస్తున్నా. ఫస్ట్ మనం యూపీఐ ఐడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత పే పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనం ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మన పేమెంట్ అనేది 3 minutes 30 secondsలో ఫినిష్ చేయాలి, లేదంటే మనం చేసుకునే ప్రాసెస్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. పేమెంట్ అవ్వక టికెట్ క్యాన్సిల్ అవుతుంది. సో పేమెంట్ ఎలా చేయాలంటే నోటిఫికేషన్స్ ఓపెన్ చేస్తే ఫోన్పే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో అక్కడ పే అనే బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే కింద అనేది ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూ వల్ల అక్కడ స్క్రీన్ రికార్డింగ్ అనేది అవ్వట్లేదు. సో మీరు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత టికెట్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ గైస్, మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అంటే ఏ టైంకి వెళ్ళాలనుకుంటున్నారు, డేట్, ఏ మ్యాచ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎవరితో వెళ్ళి మ్యాచ్ చూడాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని కబడ్డీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.